వెల్కమ్ టు శ్రీరామ్స్ ఛానల్. ఈ వీడియోలో మేము వాటర్ సాఫ్ట్నర్స్ ఎందుకు పెట్టుకోవాలి, అలాగే మేము ఎందుకు ఈకో వాటర్ సాఫ్ట్నర్స్ పెట్టుకున్నాం అనేది చెప్పబోతున్నాం. ముందుగా మనం ఈడబ్ల్యూజీ వెబ్సైట్లోకి వెళ్ళి మన జిప్ కోడ్ ఇస్తే మన ఏరియాలో ఉండే వాటర్లో ఎన్ని కంటామినెంట్స్ ఉన్నాయో ఈడబ్ల్యూజీ గైడ్లైన్స్కి దగ్గరలో ఉన్నదా లేదా, ఇక్కడ మన ఏరియాలో ఉండే వాటర్ హౌ డేంజరస్ ఇట్ ఈస్. సింపుల్గా చెప్పాలంటే మన ఏరియాలో ఉండే వాటర్ హార్డ్నెస్ లెవెల్ అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. హార్డ్నెస్ అంటే వాటర్లో మిక్స్ అయిపోయిన కంటామినెంట్స్, అవి ఎంత తక్కువ ఉంటే అంత సాఫ్ట్గా ఉంటుంది వాటర్. అందుకే మనం సాఫ్ట్నర్స్ వాడతాం అన్నమాట, వాటన్నింటిని రెడ్యూస్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి. వాటర్ హార్డ్నెస్ అనేది లేక్స్, వాటర్ ఫాల్స్ ఉండే ఏరియాలో చాలా తక్కువ ఉంటుందన్నమాట. అక్కడ ట్యాప్ వాటర్ కూడా డైరెక్ట్గా డ్రింక్ చేయొచ్చు, లైక్ సియాటిల్, అలాగే కాలిఫోర్నియా. కానీ ఇటువైపు వచ్చేసరికి మనకు వచ్చే వాటర్ భూమిలో నుంచే వస్తుంది, మళ్ళీ మనం యూజ్ చేసే వాటర్ కూడా భూమిలోకే వెళ్తుంది. అందుకే అది క్లీన్గా ఉంటుంది అన్నమాట, డర్టీగా ఉంటుంది, కంటామినెంట్స్ కలిసిపోయి ఉంటాయి అన్నమాట, హార్డ్గా ఉంటుంది. మేము చాలా రెఫరెన్సెస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ నుంచి. చాలామంది ఫ్రెండ్స్ డిఫరెంట్ వాటర్ సాఫ్ట్నర్స్ పెట్టుకున్నారనమాట. వాళ్ళ నుంచి రెఫరెన్సెస్ తీసుకున్నాం. అలాగే ఆన్లైన్లో కూడా మనకి సజెషన్స్, యాడ్స్ వస్తుంటాయి. అక్కడి నుంచి కూడా కొంతమందికి కాల్ చేసి కోడ్స్ తీసుకున్నాం. అయితే మనకి 2500 నుంచి కోడ్స్ ఉంటాయి అన్నమాట, 10,000 వరకు ఇంకా చెప్తూనే ఉంటారు. వాటిలో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది మన చాయిస్. సాఫ్ట్నర్స్కి ఉండే బెనిఫిట్స్, అలాగే సాల్ట్ ఎన్ని టైమ్స్ మార్చాల్సి వస్తుంది, ఫిల్టర్స్ ఎన్ని టైమ్స్ మార్చాల్సి వస్తుంది, లైఫ్ టైం వారంటీ ఉందా లేదా, ఇలాంటి పాయింట్స్ని మనం కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోవాలి. లైఫ్ టైం వారంటీ ఉంటే మనం వేరే ఇంటికి మూవ్ అయినా సరే మన సాఫ్ట్నర్స్ మూవ్ చేయమంటే చేస్తారు. అది కూడా మేము కన్సిడర్ చేసాం. మేము ఈకో వాటర్ సాఫ్ట్నర్ తీసుకున్నాం. ఇది లైఫ్ టైం వారంటీ వస్తుంది, అందుకని ఇది కన్సిడర్ చేసాం. కాస్కోలో ఒకరు డైలీ అక్కడ నిల్చొని ప్రమోట్ చేస్తుంటారు, వాళ్ళతోనే మేము డైరెక్ట్గా మాట్లాడుకున్నాం. కాకపోతే ఎవరైనా ఈకో వాటర్ పెట్టుకున్న వాళ్ళు మనల్ని రెఫర్ చేస్తే వాళ్ళకు ఒక 500, మనకు 500 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని రెఫర్ చేస్తే నాకు 500, మీకు 500 రెఫరల్ బోనస్ వస్తుంది. అది మిస్ చేసాం. కాస్కోతో వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కౌంట్ అని ఒకటి వస్తుంది, అలాగే కాస్కో రెబేట్ అని ఒకటి వస్తుంది, అలాగే మెంబర్షిప్ రెబేట్ అని ఒకటి వస్తుంది. అయితే మనం ఏ వాటర్ సాఫ్ట్నర్స్తో వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ మనకు ఒక అపాయింట్మెంట్ ఇస్తారు, ఫ్రీ అపాయింట్మెంట్. ఇంటికి వచ్చి మన వాటర్ టెస్ట్ చేస్తారు. బాత్రూంలో ఉండే వాటర్ టెస్ట్ చేస్తారు, సింక్లో ఉండే వాటర్ టెస్ట్ చేస్తారు, ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే వాటర్ టెస్ట్ చేస్తారు. మనం ఏది అడిగితే ఆ వాటర్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి మనకు అక్కడ కంటామినెంట్స్ అన్నీ చూపిస్తారు క్లియర్ కట్గా. సో ఎన్ని ఉన్నాయనేది, ఎంత రేంజ్ ఉందనేది చూపిస్తారనమాట. చూపించేసి కోట్ కూడా ఇస్తారు. సో మనం రెడీ అనుకుంటే వాళ్ళు నెక్స్ట్ 2-3 అవర్స్లో ఫిక్స్ చేస్తారు, నెక్స్ట్ రోజే వచ్చేసి. ఒక్కసారి ఓకే చేసామంటే హోల్ అమౌంట్ ఒకేసారి పే చేసేయాలి. మేమైతే న్యూ క్రెడిట్ కార్డ్ తీసుకొని 0% ఈఎంఐ పేమెంట్స్ పెట్టుకున్నాం. కాస్కో ఈకో వాటర్ సాఫ్ట్నర్ రేపే ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఈకో వాటర్ నుంచి వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చారు. 4 పీపుల్ వచ్చారు. వచ్చి రాగానే ఒక్కొక్క ఏరియా తీసుకున్నారు. అంటే ఒకరు ఇక్కడ గరాజ్లో, ఒకరు యూటిలిటీ రూమ్లో, ఒకరు ఆర్ఓ ఫిల్టర్ కూడా ఉంది అది సెట్ చేయడానికి, ఇంకొకరు బయట వాటర్ని కనెక్ట్ చేయడానికి, పైప్ కనెక్ట్ చేయడానికి. సో ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. 3 ట్రక్స్ వేసుకొని ఎక్విప్మెంట్ మొత్తం తీసుకుని వచ్చారు. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ పెద్దగా ఉంటుంది, స్ట్రైట్గా వర్క్లోకి దిగి ఫట్ చేసేస్తారు అంతే. అందుకే వీళ్ళు ఎంత పెద్ద వర్క్ అయినా 2-3 అవర్స్లో ఇక్కడ అయిపోతుంటుంది. ఈయన మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఆ కార్నర్లో మేము వాటర్ సాఫ్ట్నర్ పెట్టాలనుకుంటున్నాం, ఎందుకంటే దేనికి అడ్డు రాకుండా ఉండాలని, 3 కార్ గరాజ్ యూజ్ చేసుకునేలా ఉండాలని. దిస్ ఇస్ ద సిస్టమ్. పైప్ వస్తుంది యూటిలిటీ రూమ్లో, సో వీళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఆ పైప్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మీకు ఆర్ఓ సిస్టమ్ గురించి చెప్పాలి. ఇది ఎక్స్ట్రా ఫిల్టర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనమాట. సింక్ కింద ఇలా సెట్ చేస్తారు. అయితే మనకు ఆల్రెడీ సాఫ్ట్నర్ చాలా క్లీన్ చేస్తుంది వాటర్ని. ఇంకా కొన్ని కంటామినెంట్స్ని రిమూవ్ చేయాలంటే డ్రింక్ చేయడానికి ఆర్ఓ సిస్టమ్ యూజ్ చేస్తారనమాట. సో యూజువల్గా ఆర్ఓ సిస్టమ్ సపరేట్గా ఫిక్స్ చేస్తే 1500 వరకు తీసుకుంటారు. కానీ కంబైన్డ్గా చేసినప్పుడు సాఫ్ట్నర్తో పాటు 500 ఛార్జ్ చేస్తారు దీనికి.
మనకు మనంగా ఫిక్స్ చేసుకోవాలంటే $150 నుంచి కూడా ఉంటాయి సెల్ఫ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. Miguel. Yes, sir. Yep. Okay, here is Hugo. Oh. Hey, Hugo. Hey, what's up, man? వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, అలాగే సాఫ్ట్వేర్ ఎక్కడెక్కడ స్పేస్ తీసుకుంటుంది అనేది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. సో మీరు కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు మీ ఇంట్లో. Here is Daniel. So he's fixing the softener. It's getting ready. Stuff. 4 people parallel గా చేస్తున్నారు. గరాజ్లోంచి పైప్ కనెక్షన్ యూటిలిటీ రూమ్కి ఉంటుంది. సో ఆ పైప్లో నుంచే ఈ ఫిల్టర్ చేసిన వాటర్ ఇల్లంతటికి వస్తాయి. మంచినీళ్ళ ట్యాప్ బిగిస్తున్నారు. అదిగో చిన్నగా ఉంది, అదే మంచినీళ్ళ ట్యాప్. ఇంతవరకు మేము బాటిల్స్ వాడుతుండేవారు. ఇక నుంచి అయినా ఇంకా మంచినీళ్ళు హ్యాపీగా తాగొచ్చు ట్యాప్లో. మన ఇంటికి వచ్చే వాటర్ కనెక్షన్ ఉంటుంది ఇక్కడే. సో దాన్నే ఆన్ అండ్ ఆఫ్ చేస్తారు వీళ్ళు ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు. Yeah. ఇదే సాల్ట్ ప్యాకెట్. ఇది సాఫ్ట్వేర్లో వేస్తారు. ఇది మనకి బేస్డ్ ఆన్ యూసేజ్ 6 monthsకి ఒకసారి కానీ 1 yearకి ఒకసారి కానీ మనం కూడా అందులో వేయాల్సి వస్తుంది. ఈ సాఫ్ట్వేర్తో మనకి ఈకో వాటర్ అనే యాప్ వస్తుంది. మన ఫోన్లో కనెక్ట్ చేస్తాం. సో వైఫై ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది సాఫ్ట్వేర్కి. మనం రోజుకి ఎన్ని గ్యాలన్స్ యూజ్ చేస్తున్నాం అనేది మనకు కనిపిస్తుంది. మనం ఈరోజు అయితే 195 gallons వాడాం. అలాగే మన యావరేజ్ వచ్చేసి 150 gallons ఉంది. మనకి యాప్ ఉండడం వల్ల సాల్ట్ అయిపోయినా, లేకపోతే ఎక్కువ వాటర్ వాడుతున్నా, లేకపోతే సిస్టమ్కి ఏదైనా ప్రాబ్లం అయినా అన్నీ మానిటర్ చేసుకోవచ్చు. Now we are testing. ఆల్రెడీ వాటర్ వస్తుంది చూడండి. మనకి వాటర్ హార్డ్నెస్, సాఫ్ట్నెస్ అనేది అంటే చూస్తే తెలీదు, లేకపోతే టచ్ చేస్తే తెలియదు అనుకుంటాం కదా. కానీ యాక్చువల్గా మనం జాగ్రత్తగా రోజు అబ్జర్వ్ చేస్తే మనకి వాటర్ సాఫ్ట్నెస్ అనేది అర్థమవుతుంది. ఆ వాటర్ మనకు టచ్ అయినప్పుడు చాలా స్మూత్గా అనిపిస్తుంది. అదే కానీ హార్డ్నెస్ ఉన్నప్పుడు మనకి ఆ ఫీల్ రాదు. అంతేకాదు వాటర్ హార్డ్గా ఉంటే మనకి హెయిర్ లాస్ ఉండొచ్చు, నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే అందులో ఉండే చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి. అంతే, మన డ్రింకింగ్ వాటర్ రెడీ. చెక్ చేద్దాం. మేబీ ఇంకా ఆన్ చేయాలి. ఓకే, ఇంకా ఆన్. సాల్ట్ వేస్తున్నారు. అదే మనం ఎవ్రీ ఇయర్ మార్చాలి సాల్ట్. 2 bags of salt. Eco water system. Okay. How many people live here? Okay. At present it's 4, but we will be 2 only. 2? Yeah. When it's 2, it will last for a year. Okay. 4, 8 months to a year, depending on the water usage. Okay. Okay. So you'll find at Home Depot or Lowe's. It's called Diamond Crystal. Okay. It'll be a blue bag.
Blue So bag. you'll Okay. buy 2 of those. The machine will notify you 20 days before it runs on salt. Okay. Other than that, back here you have your bypass. Okay. Push in is city water. Okay. Push out is soft water. Oh, okay. Push it into city water. Let's say you want to power wash the house, power wash the driveway. So you won't use your salt. Push it in, okay. and that way you use city water Yeah. instead of using your soft water. Yeah, sounds good. All right. Other than that, go to the left. Okay. That should top the water to the whole house. Okay, okay. So even the sprinklers water and all, that's not related, right? No, not sprinklers. Not sprinklers, okay. Once you're ready to turn it back on, turn it on, Okay, and then push it back out for soft water. okay. There you go. Finally. We waited 1 year for this. Filters, you'll turn off 2 valves, Okay. which are tank valve on top of the tank. Pink one? Tank valve right here on This top one? of the Okay. tank. Okay. Main valve is back here connected to a cold water line. Oh, okay. It's also blue. Okay. Okay, other than that, you have 4 filters. Yeah. Both blue ones in the edges, you replace once every year. Okay. Blue in the middle, which is where that little short one is at. That one is mine. Okay. So yours is this one right here. Okay. Okay, so that's the blue in the middle. That lasts you 3 years. Okay. Okay. Great. That's good. Orange, which is your alkaline, Okay. it lasts you 2 years. Okay. Other than that, we gotta leave the water running 24 hours before you start using it. Okay. So Okay. should I keep it open? You mean? Yeah, so tomorrow at 3, you'll turn it off. Okay. At 4, you're ready to start using it. Okay. Yes, sir. If I turn it on today at 4, tomorrow at 4 I should turn it off. Correct. Okay. Just leave And- it. Yeah, just let it run. Okay. Okay. Yeah, and I'll do that for you. I'll just turn it on, leave it running, Okay. and then tomorrow at 4 p.m. you just close it. Okay. No, tomorrow at 3, sorry. Tomorrow at 3 p.m. you close it at 4, you're ready to start using it. Okay. Okay. Yes, sir. It's only for this one. Yeah. Correct. Okay. Thank you, Miguel. We are good. Yeah. I'll give a call back. Yeah, just give Eco Water Yep. a call. Any questions, any problems, and also once you're ready to order those filters. Nice to meet you. Yeah. Say welcome to Sriram channel. Welcome. Welcome to Sriram. He didn't say it. యాక్చువల్లీ ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే ఈలోపు మా బేబీ వచ్చేసాడు. బేబీ వచ్చేసరికి ఇంకా ఫాస్ట్గా చేపించేసాం ఈరోజు. థ్యాంక్స్ ఫర్ ద వర్క్. ఇట్స్ ఆల్ గుడ్. నమస్తే. సే హాయ్ శ్రీరామ్స్ ఛానల్. హలో శ్రీరామ్స్ ఛానల్. శ్రీరామ్స్. Sriram? Yep, Sriram's. Hello, Sriram channel. Yeah. Follow him, subscribe, put a like. Yeah, thank you.